జానకి ఏంటిది? నా చెయ్యొదులో. అన్యాయంగా మనుషుల మీద చేయి చేసుకుంటే అడ్డుపట్టం నాకు అలవాటు. మాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తలదూర్చడం నీకు అలవాటా? ఇలాంటి దగ్గర కూడా నీ పెత్తనం చూపించాలనుకుంటున్నావా? మీకు అధికారం ఉంది కదా అని అందర్నీ కొడుతూ ఉంటే ఇక్కడ కూడా చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. ఏంటి మాకే ఎదురు చెప్తున్నావు? మేమేం తప్పు లేకుండా కొట్టలేదు. ఒకవేళ తప్పు చేసినా కూడా ఎవ్వర్నీ కొట్టే హక్కు మీకు లేదు. ఈ ప్రాంతమే మాది. ఇక్కడ మా మాటే శాసనంగా సాగుతుంది. అలాంటిది మాకే ఎదురు చెప్తున్నావా? ఈ విషయం రుద్రానికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తిని అన్యాయంగా కొడుతూ ఉంటే ఆపి అడిగాను, అందులో తప్పే ఉంది. రుద్రాణి గారి దగ్గరికి వెళ్తే ఆ విషయం నేను అడుగుతాను. న్యాయం ఎటువైపుందో ఆవిడ చెప్తారు. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? బాబాయ్, అసలు ఏం జరిగింది? అమ్మ జానకి, నీకు తెలుసు కదా, ఈ ఏడాది అకాల వర్షాలు పడ్డాయి. అసలే వడగళ్ల వాన, పంట మొత్తం నాశనం అయిపోయింది. అందుకే కౌలు ఇవ్వలేకపోయానమ్మా. దానికి వీళ్ళు కొడుతున్నారమ్మా. పంట చేతికి రానప్పుడు మీకు డబ్బులు ఎలా కడతారు? డబ్బులు ఎగ్గొట్టడానికి ఇలాంటి కథలే చెప్తారు. అవన్నీ నమ్ముతూ కూర్చుంటే మాకున్న భూముల మీద ₹1 కూడా రాదు. అన్యాయాలు చేసేవాళ్ళు అబద్ధాలు చెప్తారు. అన్నదాతకి కష్టపడటం తప్ప అబద్ధం చెప్పడం రాదు. అలా చెప్పగలిగి ఉంటే దళారుల చేతిలో తను బలి అవ్వడు. తన పంటకి రేటేంతో అని చెప్పి తనే అమ్ముకుంటాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పొలం మాది, కౌలుకిచ్చింది మేము, వసూలు చేసుకోవాల్సింది కూడా మేము. మధ్యలో నీ పెత్తనం ఏంటి? భూమి మీదైతే సరిపోతుందా? ఆదాయం లేకపోతే అతను ఎలా కడతాడు అని అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి కదా. చూసావన్నయ్య, మా శివంగి ఏదో తీర్పు చెప్తుంది. ముందు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం పద. మీ బావిటే వస్తున్నాడు, సైలెంట్గా ఉండు. చూసావా బావా, ఈ జానకి ఎలా చేస్తుందో? మనకే ఎదురు చెప్తుంది. మన డబ్బులు మనం వసూలు చేసుకుంటూ ఉంటే కుదరదు, ఇవ్వద్దు అని ఈ జానకి అడ్డుపడుతోంది. దీనికి పొగరు ఎంత తలకెక్కిందో చూసావా? ఏంటి, మీ బావని చూడగానే మాట మారుస్తున్నావు? నేను అబద్ధం చెప్పానా? తను ఇవ్వలేడని చెప్పాను. అసలు ఏం జరిగింది జానకి? నువ్వు తన్నడుగుతావేంటి? నేను చెప్తున్నాను కదా. నా మాట నమ్ముతావా, తన మాట నమ్ముతావా? తెలివైన వాడైతే నిజం ఎవరు చెప్తున్నారో తెలుసుకుంటాడు. అంటే ఏంటి? మా మేనల్లుళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, ఎందుకో పనికిరాని వాళ్ళు, చేతకాని వాళ్ళని చెప్తున్నావా? అన్ని మాటలు నేను అనలేదు. ఇవన్నీ నేనన్నానని కొత్తగా గొడవ పెట్టాలని మీరు చూడకండి. అసలు నిన్ను మావయ్య మీరు ఆగండి. ఏంటి జానకి నీ ప్రాబ్లం? ప్రతి విషయంలో నువ్వెందుకు కలెక్ట్ చేసుకుంటావు? నిజంగా తను డబ్బులు ఇచ్చుకోలేకపోతే మేం మాత్రం ఎందుకు గట్టిగా అడుగుతాం? మీకున్నపాటి బుద్ధి వీళ్ళకి లేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. జానకి, నువ్వు ఫస్ట్ మావయ్యకి మా కుముదాకి గౌరవం ఇవ్వాలి, అది తెలుసుకో. మనం ఒకరికి గౌరవం ఇవ్వాలి అంటే గౌరవం నిలబడేలా మాట్లాడాలి. ముందు అది వాళ్ళని తెలుసుకోమనండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బ్రో 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 ఎదురు పెడితే గొడవ పడ్డమేనా? ముందు సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా, తర్వాత ఇద్దరు గొడవ పడచ్చు. జానకి, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇందులో చెప్పడానికేముంది? పంట చేతికి రాలేదు, కౌలు డబ్బులు ఇవ్వలేకపోయాను అని చెప్తే తిండి తినటం లేదా, ఇంట్లో ఉండటం లేదా అని నాన్న మాటలంటూ కొడుతున్నారు. అలా కొడితే ఊరుకోనని నేను చెప్పాను. అందులో తప్పే ఉంది? వీళ్ళవన్నీ దొంగ నాటకాలు భార్గవ్. ఇలా అందరి నాటకాలు నమ్ముతూ పోతే మన పరిస్థితి ఏంటి? అందుకే డబ్బులు వసూలు చేసుకునేటప్పుడు కొంచెం కఠినంగా ఉంటాం. 1-2 దెబ్బలు కూడా వేస్తాం. తర్వాత చచ్చినట్టు వాళ్లే తెచ్చిస్తారు. బాబుగారు,
నేను అబద్ధం చెప్పట్లేదు. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను. పంట చేతికి రాలేదని ఊరందరికీ తెలుసు బాబు. మళ్ళీ నాదే తప్పంటే నేను మాత్రం ఏం చేయగలుగుతాను? మావయ్య, పంట నాశనం అయినప్పుడు తను డబ్బులు ఎలా ఇస్తాడు? తను చెప్తుంది నిజమైనప్పుడు మీరెందుకు తను హింసిస్తున్నారు? ఆ, అది కాదు బావా, నీకిక్కడ విషయం తెలియదు కదా. నువ్వు ఇన్నాళ్ళు సిటీలో ఉన్నావు. ఇక్కడున్న వాళ్ళు చూడు కుముద, ఎక్కడున్నామని కాదు, ఇప్పుడు మన కళ్ళ ముందన్న పరిస్థితి ఏంటో మనకు తెలిస్తే సరిపోతుంది కదా. ఈయనొక్కడే ఆ మాట చెప్తే అబద్ధం అనుకోవచ్చు. ప్రకృతి వల్ల జరిగిన అనర్థం మనందరికీ తెలిసిన విషయమే కదా. అన్ని పంటలు నాశనం అయిపోయాయి. అలాంటప్పుడు మన భూమి మీద ఆధారపడి బతుకుతున్న వ్యక్తికి వీలైతే మనం సాయం చేయాలి, కానీ ఇలా చేయి చేసుకోకూడదు. మా మావయ్య చేసిన దానికి నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మీరేమనుకోకండి. మీకు జరిగిన నష్టానికి నేను సహాయం చేస్తాను. మహాత్ములు బాబు. చూసావా మా బ్రో ఎంత మంచోడు? అనవసరంగా నువ్వే ఎప్పుడు గొడవ పడుతూ ఉంటావు. మా బ్రో మనసు చాలా మంచిది. కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేనెప్పుడు మంచిగానే ఉంటాను. కాకపోతే పొగరబోతులకే పొగరుగా సమాధానం చెప్తాను. పదరా. ఆ ఇంట్లో అందరూ మంచి వాళ్ళలానే ఉన్నారు. మీరే కొద్దిగా తేడాగా ఉన్నారు. ఏయ్, పదరా. బాబు ముందు దీన్ని బుక్ చేద్దామనుకుంటే నన్ను అందరి ముందు ఇదే బుక్ చేసింది. ఇంకా ఇక్కడ ఎందుకు డాడీ? పదండి వెళ్దాం. ఈ ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళు ఎలా ఉండాలి? ధైర్య సాహసాలకి ప్రతిరూపంగా ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని ఎదిరించి తీసుకునే వాళ్ళై ఉండాలి. భూమి అలా తీసుకోగలదా? అమ్మా, నువ్వు భోంచేయలేదని రంగయ్య చెప్పాడు. అయినా నువ్వు ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావేంటమ్మా? నేను ఒంటరిదాన్నే కదరా. అందరూ ఉన్నారనుకున్నాను గాని ఈరోజు అర్థమైంది కదా, నా వాళ్ళంటూ ఎంతమంది ఉన్నా నాకెవరూ లేరని. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అందరికీ పెద్ద దిక్కు నువ్వు. నీ మాట కాదనే హక్కు, ధైర్యం ఈ ఇంట్లో ఎవరికుంటుంది? నేను నా కూతురికి మాటిచ్చాన్రా. నా ప్రాణం పోయేలోగా ఆ మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అది అందరికీ తెలిసినా సరే ఈరోజు అందరూ అడ్డుపడ్డారు. నేనిచ్చిన మాట నీటిపాలవుతుందేమోనని భయం పట్టుకుందిరా. అంటే అత్త కూతురు మరింటి కోడలు కాదని నువ్వు అనుకుంటున్నావా? ప్రస్తుతానికి వాయిదా పడిందని అర్థమైంది కదరా. కనీసం భార్గవైన మాట నిలబెడతాడు అనుకున్నాను. వాడు కూడా రుద్రాణి వైపే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మా, అత్త కూడా తప్పేం చెప్పలేదు. భూమి పరిస్థితి ఆలోచించే నిర్ణయం తీసుకుంది. అందుకే అన్నయ్య అత్తకి సపోర్ట్ చేశాడు తప్ప నీ మాట కాదనాలని అన్నయ్య ఉద్దేశం కాదు. అమ్మ లేని మాకు నానమ్మవైన అమ్మలాగే పెంచావు. నిన్ను మేము ఎందుకు కాదనుకుంటాం చెప్పు? ధైర్యంగా పెరగాల్సిన పిల్ల చిన్నప్పటి నుంచి భయంతోనే పెరిగింది. కానీ ఎందుకలా పెరిగిందో మనకే తెలీదు. మన చేతుల్లో లేంది, తన రాతలో రాయనిది మనం ఎలా మారుస్తామో అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి భూమి ఏంటో తెలుసు కూడా భార్గవ్ అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాన్రా. అది మారదు అనుకుంటే ఏదీ మారదు. తన తలరాతను కూడా మార్చేలాగా ఇప్పుడు అందరూ ప్రయత్నిస్తున్నారు. నువ్వు తలుచుకుంటే భూమిలో కూడా మార్పు వస్తుంది. భూమి మారి చూపిస్తుంది. ఎలారా? అలా జరుగుతుందంటే నేనేం చేయడానికనే సిద్ధమే. కాని ఎలా జరుగుతుంది? జానకి వల్ల. జానకినా? అవునమ్మా,
తను మన ఇంటికి వస్తే అది జరుగుతుంది. జానకి ఇంట్లో అడుగు పెట్టకూడదని రుద్రాని నిర్ణయించింది కదా. జానకిని ఇక్కడికి ఎలా తీసుకొస్తాం? ఒకటి ఆలోచించమ్మా, జానకి భూమి పక్కనుంటే భూమిలో మార్పు వచ్చింది, మనల్ని నిలదీయాలన్న ఆలోచన వచ్చింది. అదే జానకి ఎప్పుడు భూమితో ఉందంటే అత్త కోరుకున్నట్టు భూమి మారుతుంది, నువ్విచ్చిన మాట కూడా నిలబడుతుంది, ఆ పెళ్లి జరుగుతుంది. అయినా అన్ని మాటలు పడ్డాక ఆ అమ్మాయిని రమ్మంటే వస్తుందా? జానకిది మంచి మనసమ్మా, పరిస్థితి చెప్తే తను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. కానీ ముందు జానకిని ఇంటికి తీసుకొచ్చాక మరోసారి అవమానించకుండా ఉండాలని నువ్వందరికీ చెప్పాలి. అప్పుడే గౌరవాన్ని కోరుకునే జానకి గౌరవంగా ఇంటికి వస్తుంది, మన భూమిని మనం కోరుకున్నట్టు మారుస్తుంది. ఎంత మంచి మాట చెప్పావురా. ఇప్పుడే వెళ్ళి అందరితో మాట్లాడతాను. అమ్మా రుద్ర, నీతో మాట్లాడాలి. అత్తయ్య, రుద్ర ఏం చేసినా కుటుంబం గురించే చేస్తుందని మీకు తెలుసు కదా. ఈరోజు కూడా తన నిర్ణయాన్ని తప్పుపట్టారు, కానీ తర్వాత మీరే అర్థం చేసుకుంటారు. అవునమ్మా, మమ్మీ అన్నీ ఆలోచించే చేస్తుంది. అత్తయ్య, అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది, అది మీకు చెప్పాలనుకుంటుంది. ఏంటమ్మా అది? నువ్వు చెప్పినట్టుగా భూమి మారితే నాకన్నా ఆనందించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ ప్రయత్నం పూర్తయ్యే వరకు మనం ఎవ్వరినీ ఏమీ అనలేం. నువ్విలా అంటావని నాకు తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చెప్పిన సమయంలోనే భూమికి మంచి జరగాలంటే ఒక వ్యక్తి మన ఇంటికి రావాలి. ఎవరా వ్యక్తి? ఎవరు తన పక్కనుంటే భూమి ధైర్యంగా ఉంటుందో, ఎవరు తనతో ఉంటే భూమి ఆనందంగా ఉంటుందో, ఎవరి వల్ల భూమి మారుతుంది అని నమ్ముతున్నానో ఆ వ్యక్తిని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. అర్థం కాలేదు అత్తయ్య, జానకిని ఇంటికి తీసుకొద్దామని చెప్తుంది. ఏంటమ్మా, ఆ జానకి హారతి పట్టి మళ్ళీ ఇంట్లోకి స్వాగతం పలుకుదాం అనుకుంటున్నారా? మనకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ మనిషిని ఇంటికి తీసుకురావడంలో తప్పు లేదు అంటాను. అంటే ఏంటత్తయ్య, జానకి తప్ప భూమి విషయంలో మనం ఎవరూ ఏమీ చేయలేమనా మీ ఉద్దేశం? తను చిన్నప్పటి నుంచి మన దగ్గర పెరిగింది. తనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇక్కడికొచ్చాక మీరు కూడా తన్ని చూస్తున్నారు కదా, ఎవరైనా మార్చే ప్రయత్నం చేశారా? కానీ అనుకోకుండా కలిసిన జానకి వల్ల భూమిలో మార్పు వచ్చింది. అందుకే భూమి నా ఇంటి కోడలు కావాలి అంటే జానకి ఇంటికి రావాలి అని నేను కోరుకుంటున్నాను. చూడమ్మా, ఎవరో పరాయి మనిషికి మన ఇంటి మనిషిని మార్చమని అప్పగించేంత దౌర్భాగ్యపు స్థితిలో లేమని నా ఉద్దేశం. భూమి మనకి ప్రాణంతో సమానం. తన గురించి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆలోచిస్తాం. అలాంటిది ఆ పొగరుబోతు జానకి ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. శ్రీరాముడి ఉత్సవాల్లో జరిగిన విషయాన్ని నువ్వు మర్చిపోయావా? ఆ రోజు సమయానికి అభి, భార్గవ్ వెళ్ళకపోతే భూమి తన తండ్రికి దగ్గరయ్యేది, ఈ ఇంటికి దూరం అయ్యేది. అదంతా ఆ జానకి వల్ల జరిగింది కాబట్టే తన ఇంట్లో అడుగు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు తనని తీసుకురావాలని ఆలోచిస్తే నేను మాత్రం ఈ నిర్ణయాన్ని ఒప్పుకోను. అది కాదు అత్తయ్య, ఆ రోజు కూడా జానకి తప్పేం లేదు. భూమి గురించి ఆలోచించే బయటికి తీసుకెళ్ళింది. తనకి థ్రెట్ ఉందన్న సంగతి మనకి తెలుసు, కానీ జానకి ఆ విషయం తెలియదు కదా.
తన తండ్రి తన్ని తీసుకెళ్తాడు అన్న విషయం భూమికే తెలియనప్పుడు ఆ జానకికి ఎలా తెలుస్తుంది? అందుకే ఆలోచించే ఆ రోజు తప్పనిపించినా ఈ రోజు తనలో ఏ తప్పు లేదనిపిస్తుంది. అందుకే ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. అవసరం లేదు అని నేను చెప్తున్నాను. జానకి ఇంట్లోకొచ్చిన దగ్గర నుంచి తనకన్ని విషయాలు చెప్పాలి. మన ఇంటి విషయాలు ఇంకొకరితో పంచుకోవడం గాని వాళ్ల సాయం తీసుకోవడం గాని నాకిష్టం లేదు. భూమి నా చెల్లెలు కూతురు. తన భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. కానీ జానకి సాయం అంటే మాత్రం నేను ఒప్పుకోను. చూశారు కదత్తయ్య, రుద్రాని కోపం పౌరుషం ఎలాంటివో. అనవసరంగా తన్ని బాధ పెట్టే పని మీరు చేయకండి. అది నేను తట్టుకోలేను. చూడమ్మమ్మా, నువ్వు నిత్యం భగవద్గీత చదువుతూ ఉంటావు కదా. జరిగేది మన చేతుల్లో లేనప్పుడు దాని గురించి ఆలోచించకూడదని అందులో రాసి ఉంటుంది కదా. కుముదా, నువ్వు భగవద్గీత కూడా చదువుతావా? నేనేం చదవలేదు. ఈ మధ్య కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారు కదా, అలాంటప్పుడు అనుకోకుండా విన్నాను. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందని చెప్పాను. చూసావా అభి, వీళ్ళని అడిగితే వీళ్ళు ఒప్పుకోరు. జానకి ఇంటికి రావడానికి ఇంట్లో ఎవరూ సహకరించారు. ఇప్పుడు ఏం చేయాలిరా? అమ్మా, ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు. ఒక నిర్ణయం తీసుకున్నాక కాదనే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ముందు జానకితో మాట్లాడదాం. తనను ఒప్పించిన తర్వాత ఈ ఇంట్లోకి తీసుకొద్దాం. అప్పుడు అత్తయ్య కూడా అడ్డుపడతాం. అత్తయ్యకి అన్నయ్య ఎలా సపోర్ట్ చేశాడో నువ్వు ఆలోచించుకో. నీ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటే అన్నయ్య నీకు సపోర్ట్ చేస్తాడు. ముందు మనం మాట్లాడాల్సింది జానకితో. రేపొద్దునే ఆ పని చేద్దాం. మన ఇంటి విషయాలు ఇంకొకరితో పంచుకోవడం గాని వాళ్ల సాయం తీసుకోవడం గాని నాకిష్టం లేదు. అమ్మా, ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? జానకిని ఇంటికి తీసుకొస్తాను అంటే రుద్రాన్ని ఒప్పుకోనంటుందిరా. మీ అన్నయ్య కూడా ఈ విషయంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఇంకా కుముద, విక్రమ్ సింహ సంగతి సరే సరి. చూడమ్మా, వాళ్ళందరికీ జానకి మీద కోపం ఉండొచ్చు. అందుకే జానకి రావద్దని వాళ్ళు అడ్డుపడచ్చు. కానీ మనం భూమి గురించి ఆలోచించాలి కదా. జానకి ఇక్కడ ఉంటేనే భూమికి ధైర్యంగా ఉంటుంది. భూమిలో మార్పు వస్తుంది. తనలో మార్పు వస్తేనే నువ్విచ్చిన మాట నిజం అవుతుంది. కానీ రుద్రాణి కాదంటే? నువ్వు అడిగావు కాబట్టి అక్క వద్దు అంది. జానకిని తీసుకొచ్చి చూడు. నువ్వెందుకు తీసుకొచ్చావో చెప్పు. అప్పుడు అత్త అడ్డుపడదని నా నమ్మకం. నీ ఫోన్ ఎక్కడుంది? రూమ్లో ఉంది. ఒక్క నిమిషం ఉండు. ఫోన్ చేయి. నాన్న, శారద గారు ఫోన్ చేస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం దీక్షితులు గారు. ఎలా ఉన్నారు? మీ దయ వల్ల మేము బాగానే ఉన్నామమ్మా. మీరెలా ఉన్నారు? 10 మందికి సాయం చేసే సంపదున్నా ప్రశాంతత మాత్రం లేదు. అన్నీ ఇచ్చిన ఆ దైవం ఏదో ఒక సమస్యను పెడతాడమ్మా. అలా ఏమీ లేకపోతే మనుషులు దైవాన్ని మర్చిపోతారని ఆయన అనుకుంటాడేమో. అందుకే ఏదో ఒక సమస్య ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇది దైవ నిర్ణయం కాదు దీక్షితులు గారు, మేము రాసుకున్న రాత. అది మారాలన్నా, దాన్ని మార్చాలన్నా నాకు మీ కూతురి సాయం కావాలి. ఏంటమ్మా మీరనేది? మా జానికి సాయం ఎందుకు? చూడండి దీక్షితులు గారు, మీ జానికి చేసే సాయం వల్ల మా ఇంటికో పెద్ద ప్రయోజనం ఉంటుంది. తను పక్కనే ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వండి, నేనే మాట్లాడతాను. నా ఎదురుగానే ఉందమ్మా, స్పీకర్ ఆన్ చేస్తాను. కానీ
మీరు ఏ సాయం గురించి అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. దీక్షితులు గారు, బొబ్బిలి వంశం వాళ్ళది ఒకరికి పెట్టే చెయ్యే గాని ఎప్పుడూ ఎవరి నుంచి ఏదీ ఆశించలేదు. అలాంటి పరిస్థితి రాకుండానే ఆ దైవం మమ్మల్ని అనుగ్రహించింది. కానీ తొలిసారిగా ఒక సహాయం కోసం మీకు ఫోన్ చేశాను. అదే ఎంత మాట, ఏం చేయాలో చెప్పండమ్మా. మా భూమి పరిస్థితి మీకు తెలుసు కదా. తను ప్రతి చిన్న విషయానికి భయపడుతుంది. మీ జానకి భూమితో ఉంటే నాకు ధైర్యం ఉంటుంది. అందుకే మీ జానకిని మా ఇంటికి పంపించమంటున్నాను. నమస్తే అండి, నేను జానకిని మాట్లాడుతున్నాను. విన్నావు కదమ్మా, తప్పకుండా వస్తావు కదా. చూడండి, మీరంటే నాకు గౌరవం ఉంది, భూమి అంటే నాకెంతో ప్రేమ ఉంది. కానీ నాకంటూ ఆత్మాభిమానం ఉంటుంది కదా, దాన్ని ఎలా చంపుకోమంటారు? ఆగో! నీకు ఆ రోజే చెప్పాను కదా, మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టకూడదని. మాటంటే పడని మనిషినని, మాటకి కట్టుబడే మనిషినని అందరికీ చెప్పుకుంటావు కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడుగు పెడుతున్నావు? ఆగమ్మా, నిన్ను ఇంటికి పిలిచింది నేను. ఈ ఇల్లు నాది. నా ఇంటికి ఎవరినైనా పిలిచే హక్కు నాకుంది.